తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్టుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుంచి ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు నిధులు కావాలంటూ గోల చేస్తుంటే, మరోవైపు ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అసలు వీరి వల్ల రేవంత్ రెడ్డికి వస్తున్న సమస్యలేంటి? రాష్ట్రం పైన రోజురోజుకు అప్పుల భారం పెరగడానికి గల కారణాలేంటి? తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా? చూద్దాం. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా కలిసి రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీఎం కుర్చీలో కూసోగానే ఎన్నికల హామీలు నెరవేర్చాలని అధిష్టానం భావించింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ ముహూర్తాన ఆ నిర్ణయం తీసుకున్నారో ఏమో కానీ ఆ పథకం పైన వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలా ఆదిలోనే కాంగ్రెస్ పార్టీకి కాస్త నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. ఇక అలా స్టార్ట్ అయిన వ్యతిరేకతలు పలు రూపాల్లో ప్రభుత్వం పైన వస్తూనే ఉన్నాయి. మూసీ నది పునరుద్ధరణ పేరుతో నగరంలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి ఇంకా చెడ్డ పేరు వస్తోంది. ప్రతిపక్షాల లొల్లి భరించలేక రైతులకు చేసిన రుణమాఫీ కారణంగా ప్రభుత్వం వద్ద డబ్బులు లేక తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేక వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కావడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక భారం వల్ల ప్రతి పథకం అమలు కూడా కష్టంగా మారింది. దీంతో రేవంత్ సర్కార్ తలలు పట్టుకుంటోంది. రైతులకు ఆర్థిక సహాయం కింద ఇచ్చే రైతు భరోసా కూడా పెండింగ్ పెడుతూ వస్తోంది. ఇప్పటికీ 2 సీజన్లు రైతు భరోసా నిధులు ప్రజలకు ఇవ్వకుండానే ప్రభుత్వం ఎగరగొట్టింది. ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ప్రతి నెల అప్పులు చేస్తున్నట్టు పలు కథనాలు కూడా వస్తున్నాయి. మూల్గే నక్క మీద తాటిపండు పడినట్లు దీనికి తోడు ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలంటూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నేతలు రోడ్లెక్కుతున్నారు. కానీ ఉద్యోగాలు నియమించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేదని చర్చ నడుస్తోంది. ఇక ఉద్యోగులేమో పెండింగ్లో ఉన్న టీఏ, డిఏలను ఇవ్వాలని, పీఆర్సీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులేమో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలంటూ ధర్నాలు చేయడంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్ ప్రతి నెల వారికి 700 కోట్లు చెల్లిస్తోంది. ఇక తాజాగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేయడంతో మరోసారి ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలినట్టయింది. ఆర్టీసీ కార్మికులు 3 రోజులు సమ్మె చేయడంతో రాష్ట్రమంతా స్తంభించిపోయింది. సమ్మె ఉధృతం కావడంతో ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం చర్చలు జరిపి వారి డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ డిమాండ్లలో ముఖ్యమైనది వారిని ప్రభుత్వంలో విలీనం చేయడం. వారిని ప్రభుత్వంలో విలీనం చేస్తే రేవంత్ సర్కార్కి ప్రతి ఏటా 34,000 కోట్ల భారం అధికంగా పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గనక జరిగితే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్టు అవుతుంది. ఇప్పటికే ఆర్థిక భారంతో సతమతమవుతున్న రేవంత్ రెడ్డికి అటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నిధులు కావాలంటూ టార్చర్ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయనేమో నిధులు లేవంటూ చెప్పడంతో ఆయన పైన అసహనం మొదలవుతున్నట్లుగా చర్చ నడుస్తోంది. అయితే అంతేకాకుండా కావలసినన్ని నిధులు లేక ఇంకా అమలు చేయాల్సిన హామీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. తులం బంగారం, పింఛన్లు, మహిళలకు ప్రతి నెల 2,500 ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బీఆర్ఎస్ను గద్దెదించినందుకు రేవంత్ రెడ్డి సంతోషపడాలో లేకపోతే రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాను అని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నట్లు పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా గట్టి దెబ్బలు తగిలే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఈ వైఫల్యాలను ఎదుర్కొని రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్తాడో.